ఆలస్యంగా వచ్చాను, ఒక 1 అవర్ లేట్ అయిపోయింది. ఒక చాలా ఇంపార్టెంట్ అకేషన్ కోటిలో అక్కడి నుంచి డ్రైవ్ చేసుకొచ్చేసరికి లిటరలీ ఇవాళ చాలా కాలం తర్వాత దియా గారు ఫార్ములా 1 రేసు హైదరాబాద్లో ఎట్లా డ్రైవ్ చేస్తారని నాకు అర్థమయ్యేటట్టు చేశారు. ఆవిడకి పాపం టెన్షన్ పెట్టాను, సారీ అండి. ఇప్పుడు కమింగ్ టు ద అకేషన్, అసలు దియా యాజ్ ఎ సింగర్ బాగా తెలుసు నాకు. నాక్స్లోను, తర్వాత పాష్ ఏంటండి పాష్ నాష్, వావిడ బ్యాండ్ తోటి పెర్ఫామ్ చేయటం చూశాను. చాలా అంటే ఎక్సెప్షనల్లీ వేరియేషన్ ఉన్న సింగర్లు. అంటే కొంతమంది మెలోడీస్కి చాలా బాగుంటుంది వాయిస్, కొంతమంది మన వాణి జయరామ్ గారు పాటలకి బాగుంటుంది, కొంతమంది ఎల్ఆర్ ఈశ్వర్ గారి కైండ్ ఆఫ్ పాటలకు బాగుంటుంది. ఇలా కొంతమంది జానక్ గారి పాటలు బాగా పాడతారు, సుశీల్ గారు, చిత్ర గారు, ఇలా ఒక వాయిస్ కల్చర్ డిఫరెంట్గా ఉంటుంది. కానీ ఈవిడ స్టేజ్ మీద ఆవిడ బ్యాండ్తో పెర్ఫామ్ చేస్తే అన్ని రకాల వేరియేషన్స్ ఉన్న అన్ని ఆర్కులు టచ్ చేశారు. అది నాకు చాలా అమేజింగ్గా అనిపిస్తుండేది ఆవిడ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత. అప్పుడే ఈ ఆల్బమ్ చేస్తున్నానని చెప్పారు. అండ్ ముఖ్యంగా ఈ ఆల్బంలో మెచ్చుకోవాల్సింది ప్రొడక్షన్ వాల్యూస్ ఎంత బాగున్నాయి, డైరెక్టర్ ఎంత మంచి వర్క్ చేశారు, క్రాంతి వర్మ. చాలా అంటే మనం ఒక ఫిల్మ్ సాంగ్ చూసిన ఫీలింగ్ని తెచ్చారు నిజంగానే ఆవిడ ఇందాక చెప్పినట్టు. అంత మంచి వర్క్. అండ్ లిరిక్స్ చాలా బాగున్నాయి. అఫ్కోర్స్ ఇవి బాగా పాడతారని మనకు తెలుసు కాబట్టి లిరికల్ సపోర్టు, మ్యూజిక్ సపోర్టు, అలాగే కెమెరామెన్ అండ్ డైరెక్టర్ విజువల్ సపోర్ట్ తోటి ఈ ఆల్బమ్ని చాలా ఎంగేజింగ్గా చూసేలా చేశారు. యూజువల్లీ స్టోరీ టెల్లింగ్ లేని ఆడియో మ్యూజిక్ ఆల్బమ్స్ చూడటం ఓన్లీ ఒక యాక్టర్ మీద చాలా కష్టం. కానీ ఆవిడ స్వతహాగా యాక్ట్రెస్ అవటం వల్ల, చాలా సినిమాల్లో చాలా క్యారెక్టర్స్ కూడా ప్లే చేయటం వల్ల లిరిక్కి ఎక్స్ప్రెషన్స్ కూడా అంతే చక్కగా ఇచ్చారు, యాప్ట్గా ఇచ్చి ఆ ఎంగేజింగ్గా చేయటం అన్నది నాకు బాగా నచ్చింది. ఈ ఆల్బమ్ చూసిన వాళ్ళందరూ డెఫినెట్గా నేను ఎందుకు ఈ మాటలు చెప్పానని అర్థం చేసుకుంటారు చూసిన తర్వాత. అండ్ అలాగే ఇవాళ ఇక్కడికి వచ్చినందుకు చాలా రోజుల తర్వాత ఆకాష్ని కలుసుకున్నాను, చాలా హ్యాపీ. నాకు చాలా ఇష్టమైన కుర్రాడు తను, మా ప్రియమిత్రుడు పూరి జగన్నాథ్ గారు అబ్బాయిగా తెలుసు, అలాగే హీరోగా కూడా చాలా ఇష్టం నాకు ఆ కుర్రాడు. ఎప్పుడు ఆపర్చునిటీ వచ్చినా కథ పంపిస్తూ ఉంటాను ఆకాష్కి. అలాగే శివారెడ్డి, ఆయన నా మనసంతా నువ్వే చేశానని ఒకటే గుర్తుపెట్టుకున్నారు, ఆ తర్వాత 4 సినిమాలు చేశారు, అది మర్చిపోయారు. మెమరీ లాస్ వచ్చింది. సడన్గా చీకట్లో మంచినీళ్ళు ఎందుకు ఇచ్చారన్న నాకు అర్థం అవ్వలేదు ఏదో మాట్లాడుతుంటే. అలాగే రఘు కుంచే గారు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఆయన. అండ్ కిరణ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కిరణ్ గారు ఒక మెంటార్గా ఎంతోమంది, ఈ డైరెక్టర్ ఆయన మన క్రాంతి వర్మ గారు లాంటి డైరెక్టర్స్ని ఎంతోమందిని ఆయన మెంటర్ చేశారు. అన్నపూర్ణ స్కూల్లో ఆయన క్లాసెస్ తీసుకుని, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో డైరెక్షన్ క్లాసెస్ తీసుకున్నప్పటి నుంచి నాకు చాలా మంచి మిత్రులు. అండ్ ఆయన స్వయంగా ఒక యాక్టర్ కూడా. ఎన్నో సినిమాలు వెనకాల నాకు ఇవాళ చాలా ఆనందమైన విషయం ఏంటంటే ఆవిడ మ్యూజిక్ ఆల్బమ్లో ఫస్ట్ థ్యాంక్స్ కార్డ్ ఆయనది పడింది. సో చాలా హ్యాపీ సార్, మీరు ఇలాగే యూ ప్లీజ్ కీప్ ఎంకరేజింగ్ ఆల్ ద యంగ్ టాలెంట్. అండ్ శర్వణ వాసుదేవన్ ఒక ఎక్స్ట్రాడినరీ సాంగ్ అండి. నాకు అరెరే అరెరే లేబుల్ అనగానే ఫస్ట్ మైండ్లోకి వచ్చింది హ్యాపీ డేస్లో మిక్కీ జేమి కొట్టిన అరెరే అరెరే పాట. ఆ తర్వాత అంత బాగా రిజిస్టర్ అయిపోయింది ఈ పాట చూసిన రోజు నుంచి ఇది హమ్ చేయటం మొదలుపెట్టాను. థ్యాంక్ యూ మ్యూజిక్ డైరెక్టర్ శర్వణ వాసుదేవన్ ఫర్ గివింగ్ సచ్ అ వండర్ఫుల్ ట్యూన్ విత్ సో క్యాచీ. అండ్ దానికి లిరిక్స్ రాశారు మన క్రాంతి గారే లిరిక్ రాశారు, చాలా బాగుండింది. సో రైటరు డైరెక్టర్ అయితే ఎక్కువ సినిమాలు చేస్తారు మన ఇండస్ట్రీలో. సో మీకు తొందరలోనే మంచి సినిమాలు కూడా ఎందుకంటే చాలా ఫిల్మీగా తీశారు ఈ పాట. సో డెఫినెట్గా మీకు మంచి ఫ్యూచర్ ఉండాలి. కెమెరామెన్ ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశారు. ఒక చిన్న సీతాకోక చిలుక మీద అంత ప్లే చేయటము, దాన్ని రైట్ షార్ట్స్, ముఖ్యంగా ఈవిడ క్లోజప్స్ చాలా బాగా తీశాడు కెమెరామెన్, అతనికే థ్యాంక్స్ చెప్పాలి, మీ ఘనత కాదు. సో డెఫినెట్గా చాలా యూ లుక్ సో యంగ్ మ్యాన్, నైస్ నైస్. ఆయన స్టూడెంట్లో ఉన్నాడు, ఎంత మంచి క్రాఫ్ట్ ఉంది అని అసలు నిజంగా అమేజింగ్. ఎడిటింగ్ చాలా కాంటెంపరీగా ఉంది, స్టైలిష్ కట్ ఉంది. సో ఐ విష్ దిస్ ఎంటైర్ టీమ్ ఆల్ ద బెస్ట్. అండ్ బటర్ఫ్లై మ్యూజిక్ మనందరి ప్రోత్సాహంతో, ఆశీస్సులతో ఈ పాట వీళ్ళు డెఫినెట్గా 10 మిలియన్ వ్యూస్, లైక్స్ని హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఇది మీకు మనీ స్పిన్నర్గా కూడా మీ యూట్యూబ్ ఛానల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీకు ఈ పాటకి మా ముందుకు వచ్చిన ప్రొడ్యూసరు అలాగే స్పాన్సరర్స్ అందరికీ హార్ట్ఫుల్గా వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. ఆల్ ది వెరీ బెస్ట్. లెట్స్ ఆల్ మనందరం మన బాధ్యత ఏంటంటే ఇక్కడికి వచ్చి 4 మాటలు చెప్పడం కాదు, మన పర్సనల్ సోషల్ హ్యాండిల్స్లో మనందరం ఈ పాటని షేర్ చేయాలా, లైక్ చేయాలా, పాజిటివ్ కామెంట్స్ పెట్టాలి. ఇది ఇవాళ ఇక్కడ ఉన్న మనందరి బాధ్యత. అలాగే ఈ బాధ్యతను పబ్లిక్లోకి తీసుకెళ్తున్న మీడియా మిత్రులందరికీ మరొకసారి ఈ టీం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింటింగ్ మీడియా, మా మీడియా సోదరులందరికీ కూడా A to Z అందరికీ, అన్నయ్యలకి అందరికీ థ్యాంక్స్. అండ్ అక్కయ్య కూడా ఉంది కాబట్టి అక్కయ్య కూడా థ్యాంక్స్. సో భీమవరం సాయిల్ బటర్ఫ్లై మ్యూజిక్ ద్వారా అరెరే అనే ఆల్బమ్, ఆ సాంగ్ ఆల్బమ్ రిలీజ్ సందర్భంగా మమ్మల్ని అందరినీ పిలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దియాకి కంగ్రాచులేషన్స్. అతను అద్భుతమైనటువంటి సింగర్ అండ్ ఆర్టిస్ట్, మంచి మనసు కూడా ఉంది. నేను అది 2-3 చోట్లలో సందర్భాలలో చూశాను. సో సడన్గా ఒక కారులో వెళ్తున్నారు, దేశం కాని దేశం, ఒక అతనికి సడన్గా ఒక అమౌంట్ అవసరం పడింది. అది చిన్న అమౌంట్ కూడా కాదు, పెద్ద అమౌంట్. ఎవరి దగ్గర ఉన్నాయంటే నా దగ్గర ఉన్నాయని చెప్పేసి టక్కున వెంటనే తను అంటే అమౌంట్ వేసిందనమాట. సో నేను షాక్ తిన్నాను. మామూలుగా అబ్బాయిలు కొంచెం తొందరగా అమౌంట్ వేయడానికి ట్రై చేస్తారు, అమ్మాయిలు కొంచెం ఆలోచిస్తారు అసలు ఏంటి ఎలా అని చెప్పేసి. కానీ తిను అట్లా కాదు, టక్కున వేసేసింది. లేదు, నిజం జరిగింది. నీకు కూడా ఉందా? చూస్తారు కదా, నేను అబద్ధం చెప్పలే. సో ఇది అలా జరిగిందండి. సో అక్కడ ఆమె మనసు కూడా అర్థమైంది నాకు. అంటే టాలెంటే కాదు, మనసు కూడా చాలా మంచిదని అర్థమైంది. సో అట్లాగా ఈరోజు దియా చేసినటువంటి సాంగ్ మీరందరూ కూడా ఎంకరేజ్ చేస్తూ ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. అందుకే దియాని చూస్తూ ఉంటే నాకు ఒకటే అనిపిస్తాను, ఎవరు ఇది ఇంత టాలెంటెడ్గా ఉంది అని అనిపించింది. సో అట్లాగే ఇంత అద్భుతమైనటువంటి ఈ సాంగ్కి డైరెక్షన్ అండ్ రైటింగ్ చేసినటువంటి క్రాంతి గారికి సో ప్రత్యేకంగా బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటున్నాను, కృతజ్ఞత తెలియజేసుకున్నాను. ఎందుకంటే నాకు తెలిసిన నా కళాకారులు, నా టీం అనుకునే ఒక టీంలో ఒక అమ్మాయి దియా. సో అలాంటి దియాకి మీరు ఇంత సపోర్ట్ చేసి ఇంత అద్భుతమైనటువంటి సాంగ్ ఇచ్చినందుకు, అట్లాగే ఇంత అద్భుతమైన సాంగ్కి అద్భుతమైనటువంటి మ్యూజిక్ ఇచ్చినందుకు సర్వాన్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అట్లాగే డిఓపి చందు గారికి అండ్ విశ్వనాథ్ గారికి, ఎడిటర్ గారికి, అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అద్భుతమైన సాంగ్కి ఎంతో హంగులు, అందాలు తీసుకొచ్చారు వీళ్ళంతా. సో ఇట్లా ఒక్కొక్క కళాకారులని చిన్న చిన్న కళాకారులను చక్కగా మీలాంటి వాళ్ళందరూ సపోర్ట్ చేసి దానికి ఇలాంటి విఎన్ఆత్య గారు లాంటి పెద్దవాళ్ళు ప్లస్ రఘు కుంచె గారు లాంటి వాళ్ళు, ఇట్లా ఇప్పుడు యంగ్ అండ్ డేరింగ్ అండ్ డాషింగ్ హీరో మా ఆకాష్ లాంటి వాళ్ళు ఇలా సపోర్ట్ చేస్తే, ఇట్లా మళ్ళీ మా దుబాయ్, మా తిరుపతి నుంచి వచ్చినటువంటి మా అన్నలు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మీరు అందరి సపోర్ట్ చేస్తే ఇలాంటి కొత్త టాలెంట్, కొత్త రక్తం చాలా ఉత్సాహంగా పరిగెడతారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా యాంకరింగ్ చేస్తూ మీ అందరినీ ఎక్కడా కూడా బోర్ కొట్టించకుండా మాట్లాడినటువంటి స్నేహ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ ఆల్బమ్ని బాగా పెద్ద హిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మీడియా మిత్రులందరికీ కూడా నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నార్మల్గా ఏంటంటే హాలీవుడ్లో మ్యూజిక్ ఇండస్ట్రీ సపరేట్గా ఉంటుంది, మూవీ ఇండస్ట్రీ సపరేట్గా ఉంటుంది. బట్ మన ఇండియన్ ఫిల్మ్ సిస్టంలో ఏంటంటే మ్యూజిక్ అనేది పార్ట్ ఆఫ్ ద మూవీ. ఇక్కడ సపరేట్గా మ్యూజిక్ ఇండస్ట్రీ అంటూ ఏం లేదు బేసిక్గా మనకు చెప్పాలి అంటే. ఒక టైంలో కొన్నిసార్లు మ్యూజిక్ వీడియోస్ వచ్చేవి, మళ్ళీ కొన్ని రోజులు ఆగిపోతుంటాయి, మళ్ళీ కొన్నిసార్లు వస్తుంటాయి. ఇప్పుడు ట్రెండ్ కొంచెం చేంజ్ అయింది. నంబర్ ఆఫ్ ఫోక్ ఆల్బమ్స్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ని రీచ్ అవుతున్నాయి. అండ్ చాలామంది ఇండిపెండెంట్ ఆర్టిస్టులు వాళ్ళ యొక్క ప్రతిభను చూపించుకునే అవకాశం ఇప్పుడు మనకున్న సోషల్ మీడియా కానీ, యూట్యూబ్ కానీ, వాటెవర్, వీటన్నిటిలో కూడా ఇప్పుడు ఎవరి యొక్క టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలంటే ఇంకొకరి దగ్గరికి వెళ్ళి ఆపర్చునిటీ అడగాల్సిన అవసరం లేదు, ఎవరి మీద డిపెండ్ అవసరం పని లేదు. తమకంటూ ఓన్గా ఒక క్రియేటివిటీ ఉంటే తమలాంటి స్ట్రగులర్స్ని ఒక టీంలా తయారు చేసుకొని ఇప్పుడు ఎవరికి వాళ్ళు చాలా మంచి అవుట్పుట్ని ఇప్పుడు మనకి ప్రజెంట్ చేస్తున్నారు.
దియా నాకు చాలా రోజులు తెలుసు. సింగర్గా కూడా తను ఎదిగిన విధానం కూడా చాలా చాలా బాగా అనిపించింది. అంటే ఈ సాంగ్ చూసిన తర్వాత చాలా పర్ఫెక్షన్, అంటే లైక్ ఒక సింగర్ కావాల్సిన ఒక డైనమిక్స్ కానీ అండ్ చాలా 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 బ్యూటిఫుల్గా, అంటే చాలా చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది నాకైతే. చాలా ఇంకా మంచి సింగర్ అవుద్దని నేను ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తను ఇలాగే కంటిన్యూగా తను ఇంకా మోర్ సాంగ్స్ చేసి 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 ఒక మంచి ఇండిపెండెంట్ ఆర్టిస్ట్గా, దెన్ ప్లేబ్యాక్ సింగర్గా తనకు ఒక మంచి భవిష్యత్తు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ శరవణ మ్యూజిక్ డైరెక్టర్. తను నాకు చాలా కాలం తెలుసు. తను శశివదనే, రావణ బ్రహ్మ, యా, సో ఆపరేషన్ రావణ ఈ మూవీస్ తను చేశారు. శశివదనలో కూడా చాలా మంచి సాంగ్ చేశారు తను. బేసికల్లీ తన మెలోడీస్ చాలా ఇష్టం నాకు, చాలా బాగుంటుంది. ఈ సాంగ్ కూడా ప్రోగ్రెషన్ అది అదిరిపోయింది. ఈ పాట చాలా ట్యూన్ కూడా చాలా చాలా బాగుంది. అది రెండుసార్లు చూసినా ఇంకోసారి చూడాలనిపించింది పాట, అంత బాగా చేశారు ఆయన. అండ్ డిఓపి చందు, రైట్, వెరీ గుడ్ విజువల్స్ అండి. అంటే లైక్ ఉన్న పేస్లో ఈ పాటని ఎంత అందంగా చూపించాలి, దియాని ఎంత బాగా చూపించాలి అనే దాంట్లో ఆయన 100% సఫలీకృతులయ్యాడు. అట్లాగే ఆ టెంపోకి కట్ చేయడంలో విశ్వనాథ్ గారి రైటింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఫైనలీ క్రాంతి వర్మ, భీమవరం బుల్లడు, తనే రాసుకొని, భీమవరం బుల్లడే కదా, అదే తనే సాంగ్ రాసుకొని చెప్తున్నారు. ఇప్పుడే తన గురువుగారు ఆయన కిరణ్ గారు చెప్తున్నారు, చాలా మంచి రైటర్ తను, చాలా చాలా మంచి ఫ్యూచర్ ఉంది అతనికి అని చెప్పి. సాంగ్ చూస్తుంటేనే అర్థమవుతుంది. డెఫినెట్గా హీ విల్ రాక్ అని ఉండే. సో ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ టీం అందరికీ. మనస్ఫూర్తిగా ఇంకా పెద్ద విజయం లభించాలి, సాంగ్ ఇంకా పెద్ద పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ రావడం. సో నాకు సో ఈ సాంగ్ అని చెప్పారు. సో దియా, ఐ థాట్ షీ వాజ్ యాక్టింగ్ ఇన్ ఇట్, బట్ ఇక్కడికి వచ్చాక తెలిసింది తను పాడిందని. సో దాట్ వాజ్ రియలీ అ షాక్. అండ్ తను మెహబూబాన్ సినిమాలో నేను చూడడం జరిగింది. అప్పుడు వన్ ఆఫ్ ది ఫ్రెండ్స్లో ఫస్ట్ డే వచ్చి హాయ్ చెప్పింది. సో ఫ్రమ్ దే టిల్ నౌ ఇట్స్ హార్డ్ వర్క్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. సో ఆల్ ద వెరీ బెస్ట్. దిస్ గోయింగ్ బి అ వెరీ ఫస్ట్ స్టెప్ ఫర్ యూ. అండ్ ఇంకా ఇంకా ఇలాంటి మ్యూజిక్ వీడియోస్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఇస్, యాక్టింగ్ కానీ, ఎలాంటి వేలో అయినా సరే, ఐ వాంట్ యూ టు గ్రో వెరీ బిగ్ వే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది డెఫినెట్గా పెద్ద హిట్ అవ్వాలి. సో ఐ రియలీ విష్ ద ఆడియన్స్, ఇది యూట్యూబ్లో రిలీజ్ అవబోతుంది, ప్లీజ్ డూ షేర్ టు మెనీ పీపుల్ as much as you can. అండ్ ఇలాంటి ఒక యంగ్ టాలెంట్కి మీ సపోర్ట్ ఇవ్వాలి. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నాకు చాలా చాలా క్లోజ్ మా బాబాయ్ రామగంజి బాబాయ్, చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ సార్ శివారెడ్డి గారు, సో ఐ లవ్ యువర్ ఎనర్జీ ఆల్వేస్. అండ్ సార్, ఫర్ ఆల్ ద టైమ్ మీరు నన్ను కలిసిన ప్రతిసారి మీరు నాకు ఇచ్చిన లవ్ లేకపోతే రెస్పెక్ట్, అది నేను ఎప్పుడు మర్చిపోలేను. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ అండి, మీరు ఎంతో పేషెంట్గా ఈ ఈవెంట్ని బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు. అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ ద మీడియా. అండ్ ఇది చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చేసా, బట్ మన వరకు వచ్చేసరికి చాలా ప్రెషర్ ఉంటుంది. సో ఎనీహౌ అదేందా ఇదేందా అని, ఎనీహౌ ఎవరినైనా ఇబ్బంది పెట్టుంటే సారీ. బట్ నేను ఫస్ట్ టైం కాబట్టి చాలా ప్రాబ్లమ్స్ అనేవి చిన్న చిన్నగా వచ్చాయి. బట్ ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్. అండ్ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇష్టపడి వచ్చారు, నాకు తెలుసు. అండ్ పేరు నేను చెప్పలేను కాబట్టి అందరికీ అని చెప్పేశాను. అండ్ మన గెస్ట్ థ్యాంక్ యూ సో మచ్, పిలవగానే వచ్చారు. నేను ఐఎమ్ సో హ్యాపీ. అండ్ సో రఘు కుంచే గారు కూడా ఇలా సాంగ్ ప్రోమోలో పంపిగానే షాకింగ్, చాలా బాగా. పిలవగానే రావడం కదండి, వచ్చే వరకు పిలుస్తూనే ఉంది. సో అలా సో అది అంటే రీకన్ఫర్మేషన్ అండ్ తర్వాత వస్తున్నారు లేదని ఫాలో అప్ అనమాట. అది రెగ్యులర్గా అందరూ చేసేదే అనమాట. పెళ్ళికి కూడా అలాగే పిలుస్తాం కదా, అలాగే ఇది కూడా నాకు ఒక పెద్ద ఫంక్షన్ ఈవెంట్ లాంటిది. అండ్ అలాగే మన యాక్టర్ ఆకాష్ గారు చాలా ఈవెంట్లకి నేను కూడా ఆయన చేశాను. కానీ దాని ముందు సార్కి, ఆకాష్ గారికి నాకు ఒక చిన్న మెహబూబా, ఇట్స్ ఫస్ట్ ఫిలిం, నా ఫస్ట్ ఫిలిం. నేను హీరోయిన్కి నేహా శెట్టి గారికి ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. సో తను అందులో హీరో చేశారు. సో అలా ఒక ఫిలింతో వీ హ్యాడ్ లైక్ యూనో ఒక మంచి మీట్. తర్వాత చాలా ఈవెంట్స్లో కలిసాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ పెద్ద మనసు చేసుకుని వచ్చినందుకు. అండ్ ఆదిత్య గారు థ్యాంక్ యూ సో మచ్ సార్, నా బ్యాక్ బోన్. అండ్ ఎప్పుడైనా కూడా సార్ సో అంటే
అంటే ఏదైనా మనం అంటే ఏం తెలియదు అనుకోండి, అలా తెలిసిన వాళ్ళు అలాగా గైడ్ అని అలా ఆలోచిస్తూ ఉంటాం, మనం ఎవరిని ఎంచుకోవాలో కూడా తెలియదు. బట్ ఆయన ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏంటి చేయాలి అనే అన్నీ కూడా చాలా క్లియర్గా చెప్తారు. ఫాలో అయిపోతే ఆటోమేటిక్గా అన్నీ అయిపోతాయి. మీరు ఇచ్చిన సలహాలు నేను తర్వాత మాట్లాడతాను, అన్నీ హిట్ అయ్యాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శివారెడ్డి గారు, ఎన్నో షోలు చేసాం, ఎన్నో ఇంటర్నేషనల్ షోస్ చేసాం. సో ఎంతో ఎనర్జెటిక్, ఇంకా అంటే నన్నే ఎనర్జీ అంటారు, నేను నథింగ్ మీ ముందు. సో ఎప్పుడు అలాగే ఉంటారు, డజంట్ మ్యాటర్ అబౌట్ ఏజ్. యాంకర్స్ అందరి ఫీలింగ్ అదే, యాంకర్స్ అందరి ఫీలింగ్ అదే. నేను కూడా మన స్టార్టింగ్ అంతా గొంతు చించుకుంటూ ఉంటాం, గంటన్నారా, ఈయన వస్తారు లాస్ట్ మినిట్లో, అయిపోయింది, మర్చిపోతారు క్రౌడ్ మనల్ని. ఎస్, అఫ్ కోర్స్ ఇట్ ఇస్. సో శివారెడ్డి గారి ఒక మాయ. సో ఆయన మనసుతో పాటు అలాగే ఆయన వాయిస్ కానీ, ఆ మిమిక్రీ కానీ, ఎవ్రీథింగ్ ఇస్ ఫెంటాస్టిక్. మీ యాక్టింగ్ కూడా మస్తు ఉంటుంది సార్. ఎన్నో సినిమాలు చూశాను, బట్ పాతవైతే ఇంకా బాగుంటాయి. సో ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్ శివారెడ్డి గారు. అండ్ ఇంకా సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ హియర్. కిరణ్ గారు, చాలా అంటే మన డైరెక్టర్ ఈరోజు ఇంత పెద్దగా ఇంత మంచిగా చేశారు అంటే జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ గైడెన్స్. ఐ నో మీ గురించి చాలా బాగా చెప్పారు, మనం ఒక్కసారి మీట్ అయ్యాం కానీ ఈరోజు వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. అండ్ టు ది టీమ్ థ్యాంక్ యూ సో మచ్. ఎన్నో తిప్పలు పెట్టా, అటు ఇటు చేసా, బట్ మా డైరెక్టర్ కానీ మా మ్యూజిక్ డైరెక్టర్ అస్సలు ఈయనతోనే స్టార్ట్ మొదలు. సో సర్వన ఎంతో మంచి మ్యూజిక్, ఫ్యూచర్లో తనకు ఒక మంచి ఫ్యూచర్ రావాలని కోరుకుంటున్నాను, ఇంకా మంచిగా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ తన సాంగ్తోనే ఇంత నాకు పాడాలనిపించింది, ఇంత బాగా పాట వచ్చింది కాబట్టి ఆ అబ్బాయి డైరెక్ట్ చేశారు. సో ఇంత బాగుంది కాబట్టి వీళ్ళందరూ వచ్చారు, ఇదే రూట్. సో దిస్ ఇస్ ఫర్ యూ. అండ్ దినేష్, థ్యాంక్స్ ఫర్ ఎడిషనల్ వోకల్స్. మొత్తం తను చాలా సపోర్ట్ చేశారు, దినేష్ కొనకంచి. అండ్ మా బ్యాండ్ సింగర్ కూడా దినేష్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్. అండ్ మా స్పాన్సర్స్, like not only that, and he's my friend, and he's like, I have done like so many events for him, I mean with him. And SG sir, SG group, Sridhar sir, thank you so much sir. దుబాయ్ నుంచి వచ్చారు, అన్ఎక్స్పెక్టెడ్గా మా సాంగ్కి రావడం జరిగింది. థ్యాంక్ యూ సార్. అండ్ తిరుపతి నుంచి వచ్చారు మనోజ్ గారు, జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ ఈవెంట్ కోసం. ఈ ఈవెంట్ కోసం తిరుపతి నుంచి రావాలి అంటే ఎంత మంచి బాండింగ్ ఉంటే వస్తారు. సో మనోజ్ గారు, ఇట్ మీన్స్ ఎ లాట్, థ్యాంక్ యూ. అండ్ నాగరాజు గారు, మంచి ఫ్రెండ్, సో థ్యాంక్స్ ఫర్ సపోర్ట్ అండి. అండ్ మీ వెన్యూ కూడా చాలా ఎదగాలని కోరుకుంటున్నాను, అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ మన డైరెక్టర్ క్రాంతి గారు, ఈ అంటే మీకు ఉన్న టాలెంట్ నేను ఫ్యూచర్లో ఇంకా చాలామందికి అన్నీ తెలుస్తాయి, బట్ నా సాంగ్ అనేది ఒక బ్యూటిఫుల్ ఏమంటారు, మీరు అందరూ చూశారు కాబట్టి ఒక బ్యూటిఫుల్ ఆల్బమ్. సో ఈ సింగిల్స్ అందరూ చూసి ఆనందిస్తున్నారంటే జస్ట్ యు ఆర్ ద మెయిన్ పర్సన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన చీఫ్ గెస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో హ్యావ్ సపోర్టెడ్ అవర్ స్పాన్సర్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ఈవెంట్ని ముందు తీసుకెళ్తున్న మీడియా పీపుల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈవెంట్ పార్ట్నర్స్ శ్రేయస్ మీడియా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యాంకర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్పెషలీ మై టీమ్ లైక్ డిఓపి చందు ఏజే ఫర్ ద విజువల్స్, అండ్ మై బడీ విశ్వనాథ్ ఎడిటర్, థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. And many team behind me like Bharatram and Vinay and Arjun. They are actually on the back seat. Thank you so much for supporting me. And also like especially my Guru Garu, Dr. Kiran Kumar BK. So he's always inspired me even in the film school till now. Thank you so much for blessing us, sir. Thank you. బ్లాక్ బస్టర్ విజయ్ ఎందుకు గెలిచారు అనే లాంటి వాళ్ళు రావాలి. ఎందుకంటే నేను అన్నయ్యతోని అలాగే రఘు అన్నయ్యతోని ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళ అందరితో చిన్న వర్క్స్ చేస్తున్నాను ప్రాజెక్ట్స్. నేను వాళ్ళు కొత్త వాళ్ళు అయినా కూడా ఆశీర్వదించడానికి వచ్చేసారు, గంటల ముందు వస్తున్నారు, పరిగెట్టుకు వస్తున్నారు. రియలీ థ్యాంక్స్ అయితే అన్నయ్య, ఎందుకంటే వాళ్ళు బిజీలో ఉన్నారు. ఈవెన్ రఘు అన్నయ్య కూడా హాఫ్ అన్ అవర్ 1 hour ముందు వచ్చి నిలబడ్డాడంటే మా స్టూడెంట్ క్రాంతి అన్నపూర్ణ కాలేజ్లో డైరెక్షన్ నేర్చుకున్నాడు. క్రాంతి అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్లో డైరెక్షన్ కోర్స్ చేశాడు. యాజ్ ఎ స్టూడెంట్గా చెప్తున్నాను, స్టూడెంట్. హీస్ ఎ వెరీ గుడ్ టాలెంటెడ్ రైటర్, అద్భుతమైన టాలెంట్ రైటింగ్ ఉంది. లాంగ్వేజ్ గ్రిప్ చాలా బాగుంటుంది. తెలుగు మీద అత్యంత పట్టున్న రచయితల్లో క్రాంతి ఒకడు. అలాగే డైరెక్షన్ కూడా బాగా వచ్చు. ఇంతకుముందు ఒక షార్ట్ ఫిల్మ్ మీద చేస్తే నేషనల్ అవార్డు వచ్చింది, చాలామంది తెలియదు. నేషనల్ అవార్డు విన్నర్, అది ఎన్విరాన్మెంట్ మీద చేశాడు, నేషనల్ అవార్డు విన్నర్. దాని తర్వాత ఇంకొక ప్రాజెక్ట్, పెద్ద మెగా ఫిలిం ప్రాజెక్ట్ ఉంది. అడ్వాన్స్గా ఇప్పుడే చెప్తున్నాను, కంగ్రాచులేషన్స్, చాలా బాగుంది. కొన్ని రషెస్ తీశాడు.
ఇంకా ఫైనల్ అవ్వలేదు, దేవుడి దయతోని ప్రొడ్యూసర్ ఓకే అయిపోతే అనౌన్స్మెంట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వేదిక మీద ఎక్సలెంట్ టాలెంటెడ్ సాంగ్ కూడా చాలా బాగుంది, అందరు బాగా చేశారు. దియా మేడం కూడా చాలా బాగా చేశారు. మ్యూజిక్ హ్యాట్స్ ఆఫ్, చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ, ఎడిట్, సౌండ్, ఆల్ డిపార్ట్మెంట్స్, ఒక పేరు పెట్టడానికి లేదు, ఆల్ డిపార్ట్మెంట్స్ చాలా 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 బాగా చేశారు. క్రాంతి ఇలాగే ఇంకా ముందుకు పెద్ద పనులు చేయాలి, ఫిల్మ్స్లో రావాలి. ఈ క్రాంతి అనే పేరు ఇంకా డెఫినెట్గా విశ్వ ప్రకటన చేయాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్, థ్యాంక్స్ టు ఎవ్రీవన్. Am I audible? Yes. I think దియా ఫస్ట్ నాకు పరిచయం అయినప్పుడు యాక్చువల్లీ వన్ ఆఫ్ ద వర్టికల్ ఐ హ్యావ్ ఈజ్ ఈవెంట్ మేనేజ్మెంట్. సో ఈవెంట్స్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో వన్ ఆఫ్ ద ఈవెంట్ షీ కేమ్ ఇన్ యాజ్ అన్ సింగర్. దెన్ షీ also performed anchoring in that. Then eventually I found that she was also managing the whole project on the side. That was my first encounter with her. అప్పుడు అలా పరిచయం అయిన తర్వాత యూజువలీ మా దీనిలో ఐ నెవర్ సా సచ్ కైండ్ ఆఫ్ అన్ మల్టీ టాస్కింగ్, ఎస్పెషలీ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ ఆల్సో పెర్ఫార్మింగ్ ఈజ్ నాట్ ఈజీ ఇన్ ద ఈవెంట్స్. She had done a fabulous job. Her coordination with artists was amazing. It was overall, my whole team was very happy with her. Since then, I'm continuously in touch with her for anything that comes up. She always did her best. Ee song lo, I never thought that she would be not doing this, because I always had the feeling that she will have one album. And thank you, Diya, for proving it right. I hope this becomes great success. ఇంతమంది పెద్దల మధ్యలో ఫస్ట్ టైం నేను మాట్లాడుతున్నాను. ఏమన్నా నేను మిస్ అయితే ఐఎమ్ సారీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.